ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ శుభారంభం చేసింది. చాపక్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన చెన్నై 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గైక్వాడ్ 26 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్స్లతో 53, రచిన్ రవీంద్ర 45 బంతుల్లో 4 సిక్స్లు 2 ఫోర్లతో 65 పరుగులతో అర్ధశతకాలతో చెలరేగారు. రవీంద్ర జడేజా 17 పరుగులు చేశాడు. రాహుల్ త్రిపాఠి 2, శుభం దూబే 9, దీపక్ హుడా 3 పరుగులతో విఫలమయ్యారు. మొదట్లో తేలిపోయిన ముంబై బౌలర్లు తర్వాత పుంజుకొని వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టారు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. కానీ రచిన్ చివరి వరకు క్రీజులో ఉండి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ముంబై బౌలర్లలో ఆరంగేట్ర ఆటగాడు విఘ్నేష్ పుతూర్ 3 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. దీపక్ చాహర్, విల్ జాక్స్ తలా వికెట్ తీశారు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. తోలుతో టాస్ వాడి బ్యాటింగ్ కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. తిలక్ వర్మ 25 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్లతో 31 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలవగా, సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 2 ఫోర్లు 6 తో 29తో పర్వాలేదనిపించాడు. రోహిత్ శర్మ డకౌట్ అవ్వగా నమందీప్ 17, రియాన్ రికెల్టన్ 13, విల్ జాక్స్ 11, రాబిన్ మింజ్ 3, మిచెల్ సాట్నర్ 11 పరుగులు చేశారు. చివర్లో దీపక్ చాహర్ 15 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్లతో 28 పరుగులు చేసి పోరాటంతో ముంబై స్కోరు 150 దాటింది. 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ముంబైని తిలక్, సూర్యకుమార్ యాదవ్ ఆదుకున్నారు. ఈ జోడీ 4వ వికెట్ కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. తర్వాత ముంబై వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. సిఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ 4, అఖిల్ అహ్మద్ 3, రవిచంద్రన్ అశ్విన్, నాథన్ ఎల్లిస్ తలో వికెట్ పడగొట్టారు. కొన్నేళ్లుగా ఐపీఎల్ సీజన్ ప్రారంభ మ్యాచ్ల్లో ఓటమి పాలవుతున్న ముంబై ఇండియన్స్ తాజా మ్యాచ్ లో చెన్నై చేతులు ఓడడంతో ఈసారి కూడా అదే సెంటిమెంట్ ని కొనసాగించినట్లయింది. సీజన్ ఆరంభ మ్యాచ్ల్లో ముంబైకి ఇది వరుసగా 13వ ఓటమి. ఆ జట్టు చివరగా 2012లో తమ తొలి మ్యాచ్లో గెలిచింది.